హరే కృష్ణ. భక్తులైన వారు స్వయంగా కృష్ణుడు పలికినప్పుడు అతని మాటలను హృదయపూర్వకంగా స్వీకరిస్తారు. దానవ గుణాలు కలిగిన వారు కృష్ణుని గురించి తమ దృష్టికోణంలో మాత్రమే అధ్యయనం చేసే వారికి స్వయంగా శ్రీకృష్ణుడు చెప్పే వివరణలు వారికి వింతగా అనిపిస్తాయి. 4వ అధ్యాయంలో కృష్ణ భగవానుడు 1వ శ్లోకంలో పలికినట్లు, తాను నశింపలేనట్టి ఈ యోగశాస్త్రమును సూర్య భగవానుడైన వివస్వానునికి బోధించాను అని అనెను. అప్పుడు అర్జునుడు తన కొరకు కాకుండా భగవంతుని నమ్మని వారి కొరకు భగవద్గీత 4వ అధ్యాయం 4వ శ్లోకంలో ఇలా అడుగుతున్నారు. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. భావం: అర్జునుడు పలికాడు, సూర్యదేవుడైన వివస్వానుడు జన్మచే నీకంటే పూర్వుడు. మరి ఆదిలో నీవు ఈ శాస్త్రమును అతనికి బోధించావనే విషయమును నేనెట్లా అర్థం చేసుకోగలను? 10వ అధ్యాయంలో స్పష్టముగా శ్రీకృష్ణుడు సమస్తానికి మూలమైన భగవంతుడిని ఆధ్యాత్మికతలో చివరి మాట అని అర్జునునికి బాగా తెలుసు. అయినా శ్రీకృష్ణుడు ఈ భూమిపైన దేవకికి పుత్రునిగా అవతరించారు. మరి అతడు అదే దేవదేవునిగా నిత్య ఆదిపురుషునిగా ఉన్నాడనేది సామాన్య మానవునికి అర్థం కావడం చాలా కష్టం. అందుకే ఈ విషయాన్ని స్పష్టం చేయడానికి అర్జునుడు స్వయంగా కృష్ణుడే ప్రామాణికంగా మాట్లాడే విధంగా అతని ముందు ఈ ప్రశ్నను ఉంచాడు. దీనికి సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు 5వ శ్లోకంలో సమాధానం ఇస్తారు. శ్రీ భగవాన్ ఉవాచ బహుని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్తా పరంతప. భావం: శ్రీకృష్ణ భగవానుడు పలికాడు, ఓ పరంతప, నీకు నాకు ఇద్దరికి అనేక జన్మలు గడిచాయి. అవన్నీ నాకు గుర్తుకు ఉన్నాయి, కానీ నీకు గుర్తులేవు. కోట్లాది సంవత్సరాల క్రిందట శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను సూర్యదేవుడైన వివస్వానునికి చెప్పినప్పుడు అర్జునుడు కూడా భిన్న స్థాయిలో నిలిచి ఉన్నాడని ఈ శ్లోకంలో అర్థమవుతున్నది. కానీ అర్జునునికి భగవంతునికి తేడా ఏమిటంటే భగవంతునికి ఆ సంఘటన గుర్తున్నది కాగా అర్జునునికి అది గుర్తులేదు. భగవంతుని అంశ అయిన జీవునికి భగవంతుడికి తేడా ఇదే. జీవుడు గత జన్మలో జరిగిన విషయాలను గుర్తు చేసుకోలేకపోయాడు. అందుకే జీవుడు లౌకిక పరిగణలో ఎంత గొప్పవాడైనా సరే భగవంతునికి సమానుడు కాలేడు. కాగా అభక్తుడు లేదా దానవుడు భగవంతుని యొక్క ఈ దివ్య స్వభావాన్ని అర్థం చేసుకోలేడు. కనుక ఈ గీతోపదేశం రాక్షస బుద్ధికి అర్థం కాదు. హరే కృష్ణ.